50 ఏళ్ల హీరోగా బళా బాలయ్య అత్యంత అరుదైన గౌరవం. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్ లో పేరు నమోదు. ఈ గుర్తింపు పొందిన తొలి భారతీయ నటుడు బాలయ్య. కెరీర్ అర్ధ శతాబ్దం దాటిన అగ్ర నటుడిగానే సాగుతున్న బాలయ్య. అన్ని జానర్లలో నటించిన ఏకైక హీరో మన బాలయ్య. ధీరోదాత్త హీరోయిజానికి మరో పేరు. తోటాల్లాంటి మాటలతో థియేటర్ల టాప్ లేపే స్టార్డమ్ కి కేర్ ఆఫ్ అడ్రస్. రికార్డుల మొనగాడు, బాక్స్ ఆఫీస్ రారాజు, మాస్ అనే పదానికి పర్యాయ పదం. ఎన్ని ఉపమానాలు చెప్పుకున్నా అవన్నీ గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్యకు సొంతం. ఆయన ఖ్యాతి ఇప్పుడు దేశం దాటి అంతర్జాతీయ స్థాయిలో మారు మోగుతోంది. నటసింహం పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్ లో ఆయన పేరు నమోదైంది. భారతీయ సినిమాలో 50 సంవత్సరాల పాటు హీరోగా నటించి మెప్పించినందుకు బాలకృష్ణ పేరుని యూకేలోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్ లో చేర్చుతున్నట్టు దాని నిర్వాహకులు లేఖ ద్వారా తెలియజేశారు. భారతీయ సినీ పరిశ్రమ నుంచి ఆ రికార్డు సాధించిన ఏకైక నటుడు మన బాలయ్యే. 50 ఏళ్ల సినీ కెరీర్ పూర్తి చేసుకున్న బాలకృష్ణ ఇప్పటికీ అగ్ర హీరోగా కొనసాగుతుండటం విశేషం. సినిమా ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలను గుర్తించి ఆయనకు ఈ పురస్కారాన్ని అందించనున్నారు. ఈ నెల 30న బాలయ్యను ఈ పురస్కారంతో సత్కరించనున్నారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ CEO సంతోష్ శుక్లా అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. బాలయ్య 5 దశాబ్దాల సినీ ప్రస్థానం కోట్లాది మందికి స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు. 50 ఏళ్లుగా వరుసపెట్టి సినిమాలు చేస్తున్నప్పటికీ నేటికి బాలయ్యలో అదే క్రమశిక్షణ, అదే ఉత్సాహం కనిపిస్తుంటుంది. నేటికి సూపర్ హిట్స్ ఇస్తూనే ఉన్నారు. ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు పెద్ద హీరోలు 2-3 ఏళ్లకు ఓ సినిమా చేస్తుంటే బాలయ్య మాత్రం ఇక నుంచి ఏడాదికి 3 సినిమాలు చేస్తారని చెప్పారు. 1974లో తాతమ్మ కళతో బాలకృష్ణ సినీ జీవితం మొదలైంది. మంగమ్మ గారి మనవడు, సీతారామ కళ్యాణం, ఆదిత్య 369 ఇలా క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి ఘన విజయాలు అందుకున్నారు బాలయ్య. 1000కి పైగా రోజులు ప్రదర్శితమై లెజెండ్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. పౌరాణికం, జానపదం, సాంఘికం, సైన్స్ ఫిక్షన్, సోషియో ఫాంటసీ, బయోపిక్ ఇలా అన్ని జానర్లలో నటించిన ఏకైక అగ్ర నటుడిగా బాలయ్య బాబు రికార్డు సృష్టించారు. సినీ, సామాజిక రంగాలకు చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం అందించిన పద్మభూషణ్ పురస్కారాన్ని బాలకృష్ణ కొన్ని నెలల క్రితం స్వీకరించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆయన నటించిన భగవంత్ కేసరి సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా వాణిజ్యపరంగా కూడా విజయవంతమై ఇటీవల ప్రకటించిన 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డును గెలుచుకుంది. ఈ క్రమంలో తాజాగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లండన్ లో ప్రధాన కార్యాలయం ఉన్న వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన సంస్థ. వారి అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని నటసింహం నందమూరి బాలకృష్ణకి ప్రదానం చేస్తున్నారు. భారతీయ సినిమాలో అత్యంత ఘనమైన ఆయన వారసత్వం ఇప్పుడు WBR గోల్డ్ ఎడిషన్ లో నమోదవుతోంది. ఈ ప్రత్యేక గుర్తింపు బాలకృష్ణ అపూర్వమైన సినిమా జైత్ర యాత్రకు లభించిన గౌరవంగా నిలుస్తుంది. 50 సంవత్సరాలు అగ్ర హీరోగా కొనసాగడం అద్భుతమైన మైలురాయి. ఇది ప్రపంచ సినిమా చరిత్రలో కూడా అత్యంత అరుదైన ఘనతగా నిలుస్తుంది. తన తండ్రి లెజెండరీ నందమూరి తారక రామారావు వారసత్వాన్ని కొనసాగిస్తూనే టాలీవుడ్ లో తన ఆల్రౌండ్ ప్రతిభతో, శక్తివంతమైన స్క్రీన్ ప్రెజెన్స్, కళ పట్ల అవిరామమైన నిబద్ధతతో తనదైన ప్రత్యేక గుర్తింపును బాలకృష్ణ సాధించుకున్నారు. 60 దాటినా తగ్గని ఉత్సాహం, క్రమశిక్షణ, కళాత్మకమైన నటన అన్ని తరాల సినిమా ప్రేక్షకులను ఆయనకు అభిమాన పాత్రలను చేసింది. అందరూ కళాకారుల మాదిరిగానే బాలకృష్ణ కూడా తన మార్గంలో అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు. కానీ ఆయన స్థిరచిత్తం, ధైర్యం, విభిన్న పాత్రలతో నిరంతర ప్రయోగాలు ఎప్పటికప్పుడు మారుతున్న పరిశ్రమలో ఆయనను విజేతగా నిలిపాయి. బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో అద్భుతమైన హ్యాట్రిక్ విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. ప్రజల విశ్వాసం, ప్రేమను మరోసారి గెలుచుకున్నారు. నిబద్ధత, డైనమిక్ లీడర్షిప్ తో హిందూపూర్ రూపురేఖలు మార్చడమే కాకుండా దానిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కొత్త బెంచ్ మార్కులను సృష్టించారు. ఇది భారతీయ సినిమాలో గోల్డెన్ బెంచ్ మార్క్ ను స్థాపించిన వారసత్వం. సంప్రదాయాలను గౌరవిస్తూనే నిరంతరం తనను తాను పునర్నిర్మించుకునే ఆయన సామర్థ్యం ఒక ప్రముఖ నటుడి ప్రస్థానంగా మాత్రమే కాకుండా తరాలను కలిపే సాంస్కృతిక వారసత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. బాలకృష్ణ గొప్పతనం సిల్వర్ స్క్రీన్ ను దాటి ప్రజాసేవలో ఎంతగానో విస్తరించింది. గత 15 సంవత్సరాలుగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ గా అభాగ్యులకు వైద్య సేవలు అందించడాన్ని ఒక ఉదాత్త కార్యక్రమంగా నిర్వహిస్తున్నారు. మోడు వారిని ఆశలను చిగురింపజేస్తూ రోగులకు కొత్త జీవితాన్ని ప్రసాదించటం, నిరుపేదలకు కరుణతో ఉచితంగా ఆరోగ్య సేవలు అందించడం,
ఆయన మానవతావాదానికి అద్దం పడుతుంది. ఇటు కళారంగంలో అద్వితీయ ప్రతిభ, అటు విస్తృత సామాజిక సేవ ఒక అరుదైన కలయిక. నటసింహ నందమూరి బాలకృష్ణకు WBR గోల్డ్ ఎడిషన్లో గుర్తింపు లభించటం అర్ధ శతాబ్దానికి పైగా స్టార్డమ్ను పునర్నిర్వచించిన ఐకానిక్ నటుడిగా దక్కిన అపూర్వ గౌరవం. నటన ప్రజా జీవితంలోనే కాకుండా ఆరోగ్య రంగంలో కూడా అనితర సాధ్యమైన సేవలు అందిస్తూ సామాజిక సేవలో ఛాంపియన్ గా నిలిచిన నాయకుడు ఆయన. తరాలను స్ఫూర్తివంతం చేసే సాంస్కృతిక రాయబారి నందమూరి బాలయ్య.